ఒక్కసారి అన్న నమస్తే. స్వేచ్ఛ అంటే అనేక జర్నలిస్టులే కాదు సామాజిక అంశాల్లో కూడా ఆమె ముందుంది. సో ఆమెతో ఉన్న అనుబంధం గురించి మాకు దాదాపు 18 సంవత్సరాలుగా స్వేచ్ఛతో మాకు మంచి అనుబంధం ఉంది. ఎప్పుడు ఆప్యాయంగా అన్న అంటూ పలకరించేది. మేము మాతో పాటు కలిసి పనిచేసి కూడా మేము TV9లో ఉన్నప్పుడు, అట్లాగే జై తెలంగాణ టీవీలో ఉన్నప్పుడు మాతో బాగా పనిచేసింది. అంతకుమించి కూడా తెలంగాణ ఉద్యమంలో మాతో చాలా యాక్టివిస్ట్. మేము పెట్టిన సంఘంలో న్యూస్ ప్రెజెంటర్స్ అసోసియేషన్ని ఆమె లీడ్ చేసింది తెలంగాణ ఉద్యమం కోసం. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మహిళల పేరు చెప్పాలంటే ఫస్ట్ వరుసలోనే తను స్వేచ్ఛ ఉంటుంది. సో ఆమె చనిపోవడం అనేది చాలా బాధాకరం. అసలు ఆమె ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందని మేమైతే ఇప్పుడు అనుకోలేము. అంత పిరికి మనిషి అయితే కాదు, మంచి ధైర్యవంతురాలు. ఏ సమస్య వచ్చినా కూడా ఆమె దాన్ని ఫేస్ చేసే గట్స్ ఆమెకి ఉన్నాయి. సో ఆమె నేపథ్యం కూడా ఉద్యమాల నుంచి వచ్చిన నేపథ్యం ఉంది కనుక అట్లా ఉన్నది. సో ఇట్లా ఆత్మహత్యకు పాల్పడడం అనేది చాలా బాధాకరం. ధైర్యంగా ఉంటుంది, అనేక మందిని అనేక విషయాలు కూడా మోటివేషన్ చేస్తుంది, సామాజిక మాధ్యమాల్లో కొంత కవితలు కూడా రాస్తుందన్న అంశాలు. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? ఆమెకు సమాజం పట్ల ఒక అవగాహన ఉన్నది కనుక సమాజంలో జరుగుతున్న అంశాల పట్ల స్పందించి తను కవితలు రాస్తుంది, వ్యాసాలు కూడా అనేకం రాసింది. తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద అనేక రకమైన వ్యాసాలు రాసింది. సో అటువంటి ఉన్న వ్యక్తి అదే మాకు కూడా ఎవరు కూడా అంతుచిక్కది ఎందుకు చేసుకున్నది ఏంటి అనేది. అంటే కొంచెం పర్సనల్ లైఫ్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉన్న విషయం అందరికీ తెలుసు, కానీ దాన్ని ఓవర్కమ్ అవుతుందని అనుకుంటాము. ఈ మధ్య కాలంలో మాట్లాడినా కూడా అసలు ఆ విషయాలు ఏం మాట్లాడకుండా వేరే ప్రొఫెషనల్గానే తెలంగాణలో ఏంది ఏం కథ అనేది విషయాలు మాట్లాడుతుంటే తప్పించి ఆ విషయాలు కూడా మాతో ఎప్పుడు కూడా షేర్ చేసుకోవాలి. ఒక సందర్భంలో మొదట్లో ఆ విషయాల గురించి మాట్లాడినప్పటికీ అప్పటికి కూడా చెప్పింది, నేను ధైర్యంగా ఉన్నాను, నేను ఏం కాదు, పిల్లల్ని చూసుకుంటాను, పని బాగుంటుండే. మాతో కూడా అన్న అంటుండే. మా మిస్సెస్తో కూడా మంచి పరిచయం తనకు వదిలే అంటుండే. ఇద్దరు కూడా కలిసి పని చేసి మా మిస్సెస్ కూడా TV9లో. సో అదే ఇంకా ఎట్లా జరిగింది అనేది చూడాలి. ఇప్పుడు పోస్ట్ మార్టంలో ఏం తెలుస్తుంది అనేది చూడాలి. అన్న మీరు చెప్పండి, ఒక ధైర్యంగా ఉండే జర్నలిస్టు, ఆదర్శంగా ఉండే జర్నలిస్టు ఈ విధంగా ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకున్నాం. నిజంగా కూడా మేము రాత్రి విషయం తెలిసిన వెంటనే చాలా విచారంగా ఉన్నాయి. అసలు ఈ రకంగా చేసుకుంటే స్వేచ్ఛ అనేటటువంటిది మేము అసలు ఊహించలేదు. ఎందుకంటే ఆమె రాసే కవితలు కానీ, ఆమె రాసే రచనలు కానీ మహిళా లోపల కొంత చైతన్యాన్ని నింపినటువంటి నేపథ్యం ఉండేది. ఆమె రాసిన రచనలు కూడా ఎంతోమందిలో చైతన్యాన్ని రగిల్చే విధంగా ఉండేది. అట్లాంటి గొప్ప రచన చేసినటువంటి ఆమె క్షణికావేశానికి ఎలా లోనైంది? తనకు కూడా ఒక పాప ఉంది, 14 years చైల్డ్. ఆమె జీవితాన్ని ఎందుకు ఊహించలేకపోయింది అనేటటువంటి విషయాన్ని మేము ఇంకా తేల్చుకోలేకపోతున్నాం. వాస్తవానికి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం పెట్టినప్పటి నుంచి కూడా మహిళా జర్నలిస్టులను, మహిళా యాంకర్లను ఉద్యమంలో భాగస్వామి చేయడంలో ఆమె క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించింది. తదనంతరం TUWJ కూడా, అంటే తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘంలో కూడా ఆమె తన వంతు పాత్ర నిర్వహించింది. లాస్ట్గా మాట్లాడుకున్నాం, మొన్న జరిగినటువంటి నక్లెస్ రోడ్డులో జరిగిన మీటింగ్ సందర్భంగా కూడా మేము మాట్లాడుకున్నాం. కానీ ఇంతలోనే ఇంత ఘోరమైనటువంటి అది అనేటటువంటిది నిజాన్ని కూడా కలిసివేసింది. ఆమెకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన మేము ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మేము సానుభూతిని ప్రకటిస్తూ ఉన్నాం. దీనిపైన కూడా కొంత లోతైనటువంటి అధ్యయనం చేస్తాం. ఏ రకంగా మరణం జరిగింది అనేటటువంటి విషయంలో కూడా దానిపైన కూడా కొద్దిగా కూలంకుషంగా మొత్తం కూడా ఎంక్వైరీ చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తాం. అలా మీరు చెప్పండి, అంటే ఒక జర్నలిస్టు, ధైర్యంగా ఉండే జర్నలిస్ట్ ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నాం. జర్నలిస్టు ఉద్యమానికి కావచ్చు, తెలంగాణ ఉద్యమానికి కూడా అనేక అనుబంధం ఉంది. స్వేచ్ఛ నిజంగా కూడా ఒక స్వతంత్ర వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక జర్నలిస్ట్, మోడర్న్ ఈ తరం జర్నలిస్ట్. తెలంగాణ ఉద్యమంలో కూడా 2009 నుంచి చాలా క్రియాశీలకంగా ఉన్నటువంటి మహిళా జర్నలిస్టులలో అతి కొద్ది మందిలో ఈమె ఒకటి. చాలా చురుకుగా మా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంతో మా అందరితో పాటు అటు ఢిల్లీకి వచ్చినప్పుడు ఢిల్లీలో జర్నలిస్టులు పెద్ద ఎత్తున తెలంగాణ కోసం ప్రత్యేక రైలుతోటి ధర్నాకు వెళ్ళినప్పుడు కానీ, హైదరాబాద్లో ప్రతి కార్యక్రమంలో, చలో అసెంబ్లీ, చలో ప్రతి సందర్భంలో కూడా అగ్రభాగాన నిలబడినటువంటి ఒక మహిళా జర్నలిస్టు, ఫైటర్. సమాజం పట్ల కూడా ఆమెకు చాలా విషయాల పట్ల, ప్రతి విషయం పట్ల కూడా ఆమెకంటూ ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది, లోతైన అవగాహన ఉన్నది, బలమైన ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఉన్నది. అటువంటి జర్నలిస్టు స్వేచ్ఛ ఇవాళ వాస్తవంగా ఈ మధ్యకాలంలోనే ఆ టీనీసులో అవకాశం వచ్చింది, మంచిగా ఎదుగుతూ వచ్చింది. ఎదిగి తనకంటూ ఒక